అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నానండి. ఇవాళ వీడియోలో అయితే కన్నా కొరియన్ వాళ్ళు వాడే సీక్రెట్ ఫేషియల్ అండి. సో వాళ్ళ స్కిన్ గ్లాసీ లాగా ఉంటుందంటే ఇలాంటి ఫేషియల్ వాడేనండి. సో వాళ్ళు వాడే సీక్రెట్ ఫేషియల్ అనమాట. ఈరోజు అయితే కన్నా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేసేయండి. అలాగే మన ఛానల్ కన్నా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఫేషియల్కి మెయిన్ మనకు ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అలోవెరా. సో అలోవెరా ఈ మాదిరిగా ఫ్రెష్గా తీసుకోండి, అప్పుడు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఎంత బ్లాక్గా ఉన్నా కూడా స్కిన్ అనేది తెల్లగా మారుతుంది. సో అలోవెరా వచ్చేసి ఈ మాదిరిగా 3 కొమ్మలు అనేది తీసుకోవాలా. సో ఈ సైజ్ అనేది తీసుకుంటే మనకు అలోవెరా జెల్ అనేది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చునండి. సో మనం బయట నుంచి తెచ్చుకోవాలని అవసరమే లేదు. ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే కన్నా ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేసి ఈ వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ అలోవెరా జెల్ ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చునండి, ఎక్కడ స్కిప్ చే. సో ఇవి వచ్చేసి మనం అలోవెరా కొమ్మలు అయితే తీసేసుకున్నాం కదా, ఆ ఎల్లో కలర్ అంతా కూడా నీట్గా కడిగేసుకోవాలండి. సో ఎల్లో కలర్ ఉన్నది కూడా మళ్ళీ కట్ చేసేసుకోవాలి. ఎల్లో కలర్ మనకు పేస్ పైన పడిందంటే మనకు పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. జాగ్రత్తగా మనము ఆ ఎల్లో కలర్ అనేది నీట్గా కడిగేసుకొని కట్ చేసేసుకోవాలా. తర్వాత 2 సైడ్లు మనం ముళ్ళులు అనేది తీసేసుకొని ఆ పైన గ్రీన్ కలర్ అంతా కూడా తీసేసుకొని లోపల ఉండే ఆ జల్లు మాత్రం తీసుకోవాలా. సో చూడండి ఎంత బాగుందో. సో అందరి ఇండ్లలో అందుబాటులో ఉంటుందండి అలోవెరా అయితే. సో ప్రతి ఒక్కరింట్లో కూడా అలోవెరా అనేది పెంచుకుంటూ ఉంటారు. సో ఫ్రెష్గానే తీసుకోండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో మనం మార్కెట్ నుంచి తెచ్చుకునేది అయితే వేసుకోకూడదండి. సో నేను అయితే ముందే చెప్తా ఉన్నాను. సో అలోవెరా కొమ్మ ఈ మాదిరి కొంచెం కానీలేండి మిక్సీ పట్టుకొని అయినా మీ ఫేషియల్ అనేది చేసుకోండి. సో ఈ మాదిరిగా అలోవెరా ఎక్కువ ఉండిందంటే సో మనం మొత్తం కూడా 3 కొమ్మలు అనేది తీసుకున్నాం కదా, మొత్తం కడిగేసుకొని మనం పైన అనేది ఆ గ్రీన్ కలర్ అంతా కూడా తీసేసుకొని ఆ లోపలంతా జల్లి ఈ మాదిరిగా తీసుకోవాలా. సో ఇంత అయితే వచ్చిందండి, 3 కొమ్మలు అయితే తీసుకున్నాను. సో గ్రీన్ కలర్ ఉన్న కూడా తీసేసుకొని ఈ మొత్తం కూడా చిన్నది మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసేసుకొని మెత్తగా మనం పేస్ట్ మాదిరిగా మిక్సీ పట్టుకోవాలా. సో నీళ్ళు మాత్రం అస్సలు యాడ్ చేయకూడదండి. చూడండి జల్లి ఎంత బాగుంది కదా. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడైతే మిక్సీ పట్టినాను చూడండి. సో ఇక్కడ మనకు కొంచెం బురుగు మాదిరిగా ఉంది కదా. సో ఒకసారి మనం ఈ మాదిరి ఫిల్టర్ అనేది చేసుకోవాలండి. సో డైరెక్ట్ అయితే వేసుకోకూడదు. సో పెద్దది ఫిల్టర్ ఉన్నా అందులోనే ఈజీగా అయిపోతుంది. సో నా దగ్గర అయితే పెద్దది ఫిల్టర్ అయితే లేదండి, ఈ సైజులోనే ఉండదు. సో అందుకని నేనైతే చిన్న ఫిల్టర్లోనే మొత్తం కూడా ఫిల్టర్ అనేది చేసుకుంటా ఉన్నాను. సో మనం ఈ మాదిరిగా ఫిల్టర్ చేయటం వల్ల మనము స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి సో మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు, బాడీ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో పిల్లోలకు పెద్దోళ్ళకు అని తేడా లేకుండా చెమరకాయలు అనేది వచ్చా ఉంటుంది. సో బాడీ అంతా కూడా అప్లై చేసుకోవచ్చునండి. పిల్లోళ్ళకి కానీ పెద్దోళ్ళకి కానీ అప్లై చేసుకొని మనము ఒక అర్ధగంట సేపు ఉంచేసి మామూలుగా స్నానం చేసేసి సరిపోతుంది. సో మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు, తర్వాత మామూలుగా మన బాడీకి అంతా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనకు అన్ని విధాలు కూడా ఉపయోగపడుతుందండి ఈ అలోవెరా జెల్ అయితే కనుక. సో మొత్తం కూడా ఫిల్టర్ అనేది చేసేసిన చూడండి. సో ఈ మాదిరిగా అయితే వచ్చింది, మనకు లిక్విడ్ లాగా ఉంది చూడండి. సో కొంచెంసేపు మనం హీట్ చేసుకోవాలా. సో స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని సిమ్లో పెట్టేసుకున్న తర్వాత మనము సో బౌల్ అనేది స్టవ్ పైన పెట్టుకొని ఒక 2 స్పూన్లు రోజ్ వాటర్ కూడా వేసేసుకొని ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేసుకుంటానే ఉండాలి. స్టవ్ మాత్రం ఐలో పెట్టకూడదు. రోజ్ వాటర్ అయితే కనుక ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుందండి. సో 2 స్పూన్లు రోజ్ వాటర్ వేసేసుకున్నాక సో ఇక్కడైతే ఉడుకు అయితే పట్టించి చూడండి. ఈ మాదిరిగా ఉడికేటప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలా. ఎక్కువ చాంచేపు అయితే మనం ఉడకబెట్టకూడదు. సో ఈ మాదిరిగా స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారినాక చిన్నది గాజు బాటిల్ ఉంటే కనుక గాజు బాటిల్కి అనేది ఎత్తి పెట్టుకోవాలి. మనము మొత్తం కూడా చల్లారినాకనే ఈ గాజు బాటిల్ అనేది వేసేసుకోవాలా. సో ఈ మాదిరిగా గాజు బాటిల్ అంతా వేసేసినాక సో మూత పెట్టేసుకొని డీప్ ఫ్రీజర్లో అయితే 1 గంట సేపు పెట్టినామంటే మనకు కొద్దిగా చిక్కబడుతుంది, క్రీమీ లాగా వచ్చేస్తుంది. సో మనం లాస్ట్లో ఫిల్టర్ చేసినాక కొంచెం రఫ్నెస్ అనేది ఫిల్టర్లో ఉండిపోతుంది కదా. సో అది వచ్చేసి మనం పడేయకుండా ఒక బౌల్లోకి అనేది తీసుకొని 1 స్పూన్ వచ్చేసి మనము చక్కెర అనేది వేసుకోవాలా. సో 1 స్పూన్ చక్కెర వేసేసినాక బాగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా. సో ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేసేసుకున్నాక 1/4 టీ స్పూన్ కంటే తక్కువే మనము హనీ అనేది వేసుకోవాలా. సో హనీ కూడా వేసేసినాక ఒకసారి బాగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా. సో ఈ మిక్సింగ్ చేసేది ఎందుకు అనుకుంటారా, స్క్రబ్బింగ్ చేసుకునేకండి.
సో ఫేస్ అంతా కూడా మనం ఒకసారి స్క్రబ్బింగ్ చేసినామంటే బ్లాక్ హెడ్స్, అలాగే మనకి ఎక్కువ జిడ్డులాగా ఉంటుంది ఫేస్ అంతా కూడా. ఆ జిడ్డు, ఆ మురికి, ఆ బ్లాక్ హెడ్స్, పింపుల్స్ ఎక్కువ, లేదా మనకు పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు అదంతా కూడా ఈజీగా క్లియర్ చేసేస్తుంది ఈ మాదిరిగా మనము స్క్రబ్బింగ్ చేసినామంటే. సో మామూలుగా ఈ మాదిరిగా ఫేస్కి అంతా అప్లై చేసుకొని ఈ మాదిరిగా అయితే మనము రబ్ చేస్తా స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కానీ లేదంటే ఒక 10 మినిట్స్ కానీ. సో బాగా మనము ఈ మాదిరిగా స్క్రబ్బింగ్ చేసేసినాక తర్వాత మనము నార్మల్ వాటర్తోని వాష్ చేసేసినామంటే మన ఫేస్ అంతా కూడా క్లియర్గా బాగుంటుంది నీట్గా. ఇక్కడ చూడండి వాష్ చేసేసుకుని వచ్చినాను ఎంత బాగా వచ్చిందో. సో ఇప్పుడైతే కనుక మనము అలోవెరా జెల్ మనం డీఫ్రీజర్లో పెట్టినాం కదా. సో గంట తర్వాత అయితే బయటికి తీసినా చూడండి, ఇక్కడైతే మనకు గట్టిగా అయితే వచ్చేసింది. సో మనకి ఈ మాదిరిగా ఉంటే సరిపోతుందండి. సో ఇదే అలోవెరా జెల్ మనం ఒక్క వారం లేదంటే 2 వారాలు వాడుకోవచ్చు. సో హెయిర్కు బాడీకి అంతా అంటే మనకు ఒక వారమే వచ్చేదండి. సో ఓన్లీ మనం ఫేస్కి అనేది అప్లై చేసుకున్నామంటే సో 2 వారాలు ఎక్కువ వచ్చింది. సో ఈ మాదిరిగా ఒక 3 స్పూన్లు వచ్చేసి మనము అలోవెరా జెల్ తీసుకోవాలి. ఈ ఫేషియల్కి అయితే మనం అలోవెరా జెల్ ఎక్కువ వాడాలండి. సో ఎక్కువ వాడితేనే అప్పుడు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇక్కడైతే 3 స్పూన్లు తీసుకున్నాను. అలాగే బియ్యం పిండి వచ్చేసి 1.5 స్పూన్ అయితే తీసుకున్నాను. సో 1.5 స్పూన్ అయితే సరిపోతుంది ఓన్లీ ఫేస్కు నెక్కి అయితే కనుక. సో అలాగే 1 స్పూన్ వచ్చేసి మామూలుగా చక్కెర అనేది వేసుకోవాలా. అలాగే రోజ్ వాటర్ అయితే 1 స్పూన్ అనేది వేసుకోండి. సో మొత్తం కూడా ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా. చూడండి ఈ మాదిరిగా అయితే ఉండాలి. అంత గట్టిగా ఉండకూడదు, అంత పతలాగా ఉండకూడదు, ఎందుకంటే ఫేస్కి అప్లై చేసినప్పుడు జారిపోతూ ఉంటుంది. సో ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగానే మీరు మిక్సింగ్ అనేది చేసుకోండి. సో మొత్తం కూడా ఫేస్కి అనేది అప్లై చేసేసుకోవాలి ఈ పేస్ట్ అంతా కూడా. సో మొత్తం మనము నెక్కు అలాగే ఫేస్కి అంతా అప్లై చేసి సో మనం హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చునండి. మనకి ఎక్కువ మోకాళ్ళు మోక చేతులు అనేది బ్లాక్గా ఉంటాయి కదా. సో మనం కాళ్ళకు చేతులకు కూడా ఈ పేస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఫేస్కి అంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసినాక బాగా మసాజ్ చేసినట్టు రుద్దాల. సో నెక్ అలాగే ఫేస్ మొత్తం కూడా ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా బాగా మసాజ్ చేసినామంటే సో మన స్కిన్ పైన ఉండే ఏదైనా డార్క్ స్పాట్స్ కానీ లేదంటే పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు, పిగ్మెంటేషన్ అంతా కూడా క్లియర్ అయిపోయి గ్లాసీ స్కిన్ లాగా వచ్చేదండి ఈ ఫేషియల్ వాడటం వల్ల. సో ఒక 5 మినిట్స్ కానీ లేదంటే ఒక 10 మినిట్స్ కానీ బాగా మసాజ్ చేసేసి సో మళ్ళీ కూడా ఒక 10 మినిట్స్ అలాగే వదిలేసి 10 మినిట్స్ తర్వాత మనం ఈ మాదిరిగా వాష్ చేసేసుకోవాలి. నార్మల్ వాటర్తో వాష్ చేసేసేయాలి. ఎంత బాగా వచ్చింది చూడండి, మీకు లైవ్లోనే తెలిసింది కదా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో అన్నీ కూడా మన ఇంట్లో ఉండే వస్తువులేనండి. సో కొరియన్ వాల్ సీక్రెట్ ఫేషియల్ మీకు అందరికీ కూడా నచ్చింది అనుకుంటే కన్నా మీరు కూడా ట్రై చేయండి. మీ స్కిన్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందంటే ప్లీజ్ ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.